మాకు 11,000 పోస్టులతో మేము సాటిస్ఫై అయినాం. ఒక్క నిమిషం, 11,000 పోస్టులతో మేము సాటిస్ఫై అయినాం. మాకు మెగా డిఎస్సీ ఏకపోయినాం, సరిపోతుంది అనుకున్నాం. వాళ్ళు ఏమన్నారు, అడ్జస్ట్ అయినాం, సర్దుకుపోయినాం. 25,000 పోస్టులు ఏమంటే వాళ్ళు ఏమన్నారు, సరే ఆ 11,000 పోస్టులు వేసిళ్ళు, మేము ఆ 11,000 పోస్టులతోనైనా మేము అడ్జస్ట్ అవుతా అని చెప్పినాం. కాకపోతే ఏంటంటే మా టెట్టుకును డిఎస్సి సిలబస్కు డిఫరెన్స్ ఉంటుంది, ఆ వేరియేషన్ డిఫరెన్స్ ఉంటుంది. మాకు టెట్ సిలబస్కును డిఎస్సి ఒక్క నిమిషం బ్రో, టెట్ సిలబస్కును డిఎస్సి సిలబస్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే మాకు కేవలం 3 నెలల సమయం ఇస్తే సరిపోతుంది. మీరు వాళ్ళు ఏమంటున్నారంటే మేము 3 నెలలు సమయం ఇవ్వం, మేము ఇప్పుడు అర్జెంటుగా టీచర్లను మేము రిక్రూట్ చేయాలని అంటారు. అంటే మేము ఏమంటున్నామంటే విద్యా వాలంటీర్లను పెట్టుకోండి. ఇంతకుముందు గవర్నమెంట్ 10 సంవత్సరాల కాంచెల్లి విద్యా వాలంటీర్లను పెట్టుకున్నది. ఇప్పుడు మీరు విద్యా వాలంటీర్లను పెట్టుకోండి, మాకు సమయం ఇవ్వండి. వాళ్ళు అట్లా కూడా ఏమంటారంటే విద్యా వాలంటీర్లను పెట్టుకుంటే మేము 2 నెలల్లో వాళ్ళని తీసేయలేము అని వాళ్ళు అంటారు. మేము మళ్ళీ మిమ్మల్ని తీసుకునే లోపు వాళ్ళని తీసేయలేము 2 నెలల్లో అని వాళ్ళు అంటారు. మాకు ఇప్పుడు పోస్టింగ్లు అవసరం లేదు, మాకు 3 నెలల సమయం ఇచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనే పోస్టింగ్లు ఇవ్వండి. మేము అట్లా కూడా చెప్పుకుంటాను, మాకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనే పోస్టింగ్ ఇవ్వండి. వాళ్ళ సమస్యలు ఇప్పుడు మీ అందరి లెక్కనే వాళ్ళు కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ సమస్య కూడా మనం విందాము. మేము సామరస్యంగానే వింటామండి, జస్ట్ వెళ్తాం. అట్లే మేము ఇబ్బంది కలిగించట్లేదండి. ఒకటి చెప్పంటావా, మన తెలంగాణలోనే అందరం తెలంగాణ బిడ్డలము, అందరం పాపం వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ చూడండి, ఏ ఒక్కరన్నా మేము తప్పితే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అని వచ్చిందా అండి? ఇవాళ సోషల్ మీడియాలో తప్ప పాపం వీళ్ళు చేస్తున్నది, వీళ్ళు కూస్తున్నది సోషల్ మీడియాలో తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక్కరు కూడా చూపిస్తున్నారు. ఏదో వాళ్ళు ఏదో అమ్మాయిలు సామరస్యంగా ఏదో చెప్పుకుంటే తీసుకొని మీకేమి ఇబ్బంది కలిపియమండి. మీరు కూడా జర ఇబ్బంది లేకుండా మాకు సపోర్ట్ చేయండి. మరి కాదండి, చెప్తామంటే ఒక్క నిమిషం అండి, చెప్తామంటే అరెస్ట్ చేసుకొని కాదు సురేష్, ఏంది చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఎవరో ఒకరితో లీడర్ ఉంటారు, వాళ్ళనే మాట్లాడియండి, ఎందుకు మిగతా అందరితో మాట్లాడిస్తారంటే మరి వాళ్ళు కూడా మీ లెక్క చదువుకొని ఉద్యోగాలు కొట్టాలనుకుంటున్నారు వాళ్ళే కదా, మరి ఎట్లా అని నేను అంటున్నాను. మరి ఆడా చెప్పనియకుండా ఈడా చెప్పనియకుండా అంటే నాకు మొన్న నేను అక్కడ చూసినాను, ఏది మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర చూసిన దగ్గర ఏముందంటే, నాకు కరెక్ట్గా మనం ఉద్యమం సమయంలో చూసినావా, ఆడంగా పోతుంటే కూడా సెల్లులు తీసుకొని వాట్సాప్లు చెక్ చేసుకొని మగపిల్లలని అయితే ఏడ కనబడతాడో పట్టుకుంటామని. ఒకటి కాదులేండి, ఆ రోడ్ల పోతే నేను ఉన్నాను కదా, పెద్ద కంచెలు నేనైతే అప్పుడు చూసిన, ఆ 12, 11 ఆ హయాంలో మనం చూసినది మళ్ళీ ఇప్పుడు కనపడుతుంది. అంటే ఇంత దారుణం ఏంది అనేది విషయం ఏంది అని అంటే, వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, సరే వాళ్ళ బాధ వాళ్ళ డ్యూటీలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరినంటే మనం వాళ్ళకు ఒక సుపీరియర్స్ ఉంటారు కదా, వాళ్ళ బాధ వాళ్ళని తిడతారు, వాళ్ళని ఎక్కుతారు అనవసరంగా, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని. మరి వాళ్ళని ఆడ చెప్పుకొని ఈడికి వచ్చినాక చెప్పుకొని పోతే ఇవాళ చూస్తే ఎక్కడన్నా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు కనపడుతుందా? వాయిస్ వినిపించేటోళ్ళు లేరు. ఇలా సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్న వీడియోలు ఎవరో ఒకరిద్దరం అలాంటి వాళ్ళు ముందుకు వస్తే తప్ప. సో ఒకసారి వాళ్ళ సమస్య ఏందో కనుక్కుందాం. మా డిమాండ్, మొదటి డిమాండ్ ఫస్ట్ మాకు అదే. ఈ రోజు మేము సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటాం, నైట్ అయినా కూర్చుంటాం, వర్షం వచ్చినా కూర్చుంటాం, మాకు కావాల్సిందంతే. ఎల్లగొట్టినా మేము వెళ్ళాం, మేము ఈయనే ఉంటాం, మేము పోము, మేము ఈయనే ఉంటాం, మాకు కావాలంతే. మాకు సీఎం గారు చెప్పాలి, పోస్ట్ పోన్ అని చెప్తేనే మేము వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. ఇవ్వకపోతే ఇంకా చాలా జరుగుతాయి. అంతే, మేము అందరం వస్తాం. ఇప్పుడు కొంతమంది వచ్చినామేమో, ఇంకా దాంట్లో మేము 1/3 వచ్చినామేమో, అందరం వస్తాం. 3 లక్షల మంది ఉంటాం కదా, అందరం దిగుతాం ఇక్కడికి, అంతే. ఇంకా ఈసారి ఇంత సక్సెస్ అయింది, నెక్స్ట్ టైం ఇంకా అయిపోతుంది, అప్పుడు తెలుస్తుంది అందరికీ. మొత్తం ముట్టడి చేస్తాం, మొత్తం రాష్ట్రం అంతా, మొత్తం హైదరాబాద్ అంతా, అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వస్తాం. అప్పుడు తెలుస్తుంది ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది రాస్తున్నారు ఎగ్జామ్ అనేది తెలుస్తుంది సీఎం గారికి. అప్పుడు పోతుందేమో ఆయన దగ్గర సమాచారం, అప్పటిదాకా పోదేమో. మా డిమాండ్ ఏం లే మేడం, అందరు చెప్తున్నదే. ఇంకా ఇంతగానం ప్రచారం అవుతున్నా కూడా మళ్ళీ డిమాండ్ ఏముంది మాది, ఎట్టు తిరిగి మాకు డిఎస్సికి 3 నెలల సమయం ఇవ్వాలి. మేము గతంలో కొన్ని ఎగ్జామ్స్ రాసి అవి మిస్ అయ్యి 2 మార్కులతో జాబులు పోయి మా బాధలు వర్ణనాతీతం ఉన్నాయి. ఇంట్లో పేరెంట్స్ మొక్కలు చూస్తే మాకు ఏడుపు తప్ప ఏమొస్తలేదు. మేము ఇంకా ఎన్ని మీడియా ముందు మేము మొత్తుకోవాలి, ఇంకా సీఎం దాకా ఎందుకు పోతలేవు, ఎందుకు మా ఒక్కరి సమస్య ఎందుకు పరిష్కరిస్తలేదు చెప్పండి. ఇవాళ మా మీద ఎంతోమంది తల్లిదండ్రులు హోప్ పెట్టుకున్నారు. అందరు కూలీ బిడ్డలు, రైతు బిడ్డలు, మేస్త్రి పిల్లలు ఉండి వాళ్ళని కష్టపడి చదివిస్తున్నారు. మేము ఏం కావాలి, మేము చదువుకొని రోడ్లు ఎక్కనికనా? మేము ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉంటున్నది. మాకు డిఎస్సికి సమయం మేము ఎందుకు అడుగుతున్నాం? మాకు హెవీ సిలబస్ ఉంది, సిలబస్ మ్యాచ్ కావట్లేదనే కదా ఇంతగానం అడుక్కుంటున్నది. ఈ రోజుతోనైనా రేవంత్ రెడ్డి సార్ మా సమస్య మీరు తెలుసుకొని సమీక్షలు జరిపి మాతో జరుపుతారా, విద్యాశాఖతో జరుపుతారా, అక్కడ ఇంకేమన్నా సమీక్షలు జరుపుకుంటారో తెలియదు. మాకైతే పాజిటివ్గా రెస్పాండ్ కావాలి, మాకు 3 నెలల సమయం ఇవ్వాలి. ఇది మా డిమాండ్.